ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు అవి పొరపాటు జరిగిందని ఏమన్నా భావిస్తున్నారా? రిషి గారు, ఎస్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే. మనం రాష్ట్రంలో ఎంతో పురోగతి జరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంసమైనటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నిద్ర లేచిన కాడ నుంచి ఒక దరిద్రుడు మాట్లాడే మాటల మీద డిబేట్ చేసుకోవటం అనేది చాలా బాధేస్తాం. అతను ఈ రాష్ట్రం మీద ప్రేమ కానీ రాష్ట్ర ప్రజల మీద గౌరవం కానీ ఏమీ లేదు. ఇక్కడ గాలి మొత్తం పోగేసి చెత్తని పోగేసి నిప్పు పెట్టి వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు. వీళ్ళందరూ కూడా ఇక చలిగాసుకుంటా ఉంటారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. చాలా ఆవేదనేస్తా ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ రాష్ట్రానికి రక్ష రాజ్యాంగం, దేశ సమగ్రతకి రాజ్యాంగం ముఖ్యం. ఈ రాష్ట్రం కుల మత భేదాలు లేకుండా నడవటానికి రాజ్యాంగం. అసలు ఎందుకు మీరు నేను అందరం ఎవరు ఏ పనులు చేసినా, ఎవరు ఏ ఉద్యోగం చేసినా, ఎవరు ఏ రాజకీయాల్లోకి వెళ్ళినా, ఎవరు ఏ పద్ధతిలోకి వెళ్ళాలనుకున్నా రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం. ఈ రాజ్యాంగంలోనే శాసన వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, పరిపాలన వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ రాజ్యాంగంలో రాయబడినటువంటి అంశాలు. మనం కూడా రాజ్యాంగానికి లోబడి మాట్లాడతాం, రాజ్యాంగానికి లోబడి రోడ్డు మీద తిరుగుతాం, రాజ్యాంగానికి లోబడి కోర్టుకి వెళ్తాం. ఇది రాజ్యాంగం. నేను ఇక్కడ మీరు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి 100% అహంకారమే. ఏం అహంకారం అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఎందుకు అమలు చేయాలి? అంబేద్కర్ ఎవరు? ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి కావచ్చు, ప్రపంచం మొత్తం కొనియాడేటువంటి గొప్ప విజ్ఞానవంతుడు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రితో సహా అంబేద్కర్ గారికి దండం పెట్టి పరిపాలన మొదలు పెట్టవచ్చు. ఆయన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల్లో రాజధాని ఉండొచ్చు, దేశంలో రాజధాని ఉండొచ్చు, వ్యవస్థను ఎట్లా నడవాలని ఆయన చెప్పండొచ్చు. కానీ నేను ఒక సైకోని కూడా ప్రజలు కొంతమంది ఏదో ఒక పద్ధతిలో ఆదరిస్తా ఉన్నారు, లేకపోతే నా ఎంత నడుస్తా ఉన్నారు. కాబట్టి ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఎందుకు అమలు చేయాలి? కాబట్టి రాజ్యాంగం మీద నేను దాడి చేస్తా, ఎవడేం చేస్తాడో చూడండి అని అహంకార పూర్తిగా వెళ్తా ఉన్నాడు. నేను ఈ కోణాన్ని చెప్పదలుచుకున్నాను. భారతదేశానికి ఒక రాజధాని ఉండాలని అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాంగం చదువుకోమనండి. రెండో రాజధాని ఉండాలని కోరుకున్నాడు, కానీ రాజ్యాంగంలో లేదు. అందువల్ల రెండో రాజధాని లేకుండా పోయింది. ప్రతి రాష్ట్రం, ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎన్ని రాష్ట్రాలు పెరిగినా ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ఇది అమరావతి ఇంకొకటి అనేది కొంచెం పక్కన పెడదాం. అసలు రాజధాని 3 చేస్తానని లేకపోతే 30 చేస్తానని ఎక్కడ కూర్చుంటే అక్కడే అంటున్నాడుగా సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే అంటున్నాడుగా. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడనే మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంత అహంకారం అయి ఉండాలి. అంటే నువ్వు ఎవరిని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తావా? ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తావా? అంబేద్కర్ గారిని అవమానం చేస్తావా? ప్రతిరోజు ఇదే చర్చ. అందుకనే నేను అందరికి అర్థమవుతాడు ఒక మాట చెప్పదలుచుకున్నాను. గోవుకి దానా వేస్తే పాలు ఇస్తుంది, దానా వేయకపోయినా దాని యొక్క నేచర్ గా పాలు ఇస్తుంది, దానా తక్కువైనా పాలు ఇస్తుంది. పాముకి నువ్వు ఎంత పెట్టినా ఓట్లే, నువ్వు ఎంత తిండి పెట్టినా ఎన్ని పాలు పోసినా పాము కాటేస్తుంది. జగన్మోహన్ రెడ్డి స్వభావం పాము లాంటిది, సర్పం లాంటిది. అందుకనే రాష్ట్ర ప్రజల మీద ఓట్లేసి ఒకసారి ముఖ్యమంత్రి చేసినా కూడా రాష్ట్ర ప్రజల మీద విషయం కక్కుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉంటాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజల పక్షాలు పనిచేస్తాడు. ఇది గోవు స్వభావం. చంద్రబాబు నాయుడు గారిది గోవు స్వభావం, జగన్మోహన్ రెడ్డిది సర్ప స్వభావం. అందుకనే ప్రజలు అధికారం ఇస్తే అరాచకం చేస్తాడు, ప్రతిపక్షంలో కూర్చోబెడితే విభేదాలు సృష్టిస్తూ ఉంటాడు, విధ్వంసం చేస్తూ ఉంటాడు. ఆయన నేచర్ అది. ఏది ఈరోజు ఆయన ఎన్ని రకాల మాటలు మాట్లాడతాడు. ఆలోచించినప్పుడు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాజధాని, కొత్త రాజధాని అవసరమైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. తనకు ఉన్నటువంటి అనుభవంతో
రాష్ట్రం యొక్క నైసర్గ Yeah. స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్టు నది పక్కన గనక ఉంటే నాగరికతకి సింబలు, అందరికి అన్ని రకాల పనులు అవటానికి, అట్లాగే రోడ్డు ట్రాన్స్పోర్టు, సెంటర్ పాయింట్, రైల్వేస్, వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక రాజధాని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చట్టసభలో ఉన్నాడు కాబట్టి ఓకే అన్నాడు. తర్వాత అధికారంలోకి రావడానికి నేను రాజధానిని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటాను, ఇల్లు కట్టుకున్నాను, నన్ను నమ్మండి, మమ్మ మీదొట్టు సచ్చిన మా అయ్య మీదొట్టు అని చెప్పేసి నమ్మబలికే మాటలు మాట్లాడారు. ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇస్తే విధ్వంసం, భూములు ఇచ్చినటువంటి రైతుల్ని అవమానం చేయటం. రాజధాని ఇక్కడ ఉండదు, శాసన రాజధాని ఒక చోట ఉంటది, పరిపాలనా రాజధాని ఒక చోట ఉంటది, న్యాయ రాజధాని ఒక చోట ఉంటది. ముక్కలు చేసి ప్రతి దానికి కాలు రాజధాని, చెయ్యి రాజధాని అని చెప్పి పెట్టినట్టుగా, ముక్కు రాజధాని, మూతి రాజధాని చెప్పినట్టుగా ప్రతి దానికి రాజధాని అని ఒక ట్యాగ్ తగిలించి అవమానం చేశాడు. ప్రజలకు అర్థమైంది, దెబ్బ కొడితే 151 సీట్లు అంటే ఆ రోజుల్లో సంచలనం. అసలు 151 సీట్లు అట్లా వచ్చిందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు ప్రజల పక్షాన పనిచేయాలి. నువ్వు ఏం చేశావు? నువ్వు చేసిన తొగ్గుల పనులకి మడిచి కింద కూర్చోబెట్టారు. మళ్ళా ఇప్పుడు వచ్చి ఎక్కడ నదీ గర్భంలో మీరు రెండోసారి నేషనల్ మీడియాకి ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన, వేష్ణవి నదీ గర్భంలోని తేట తెలుగులో చెప్పాడు. నదీ గర్భం అంటే ఏంది? అందుకే ఇంగ్లీష్ లో మాట, తెలుగులో మాట, భాష మారితే మారిపోతుంది. కృష్ణానదిని రిషి గారు కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని పొడవులో చెప్పారు, నేను వెడల్పులో చెప్తా ఉన్నా. అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అటు పక్క విజయవాడ, ఇటు పక్క గుంటూరు. ఈ 1/2 కిలోమీటర్ లో మధ్యలో కట్టారా? భవానీ ల్యాండ్ లో కట్టారా? భవానీ ల్యాండ్ కూడా ఇంకా మాట్లాడదాం. ఇంకా అన్నాడు విజయవాడ, గుంటూరు డిస్టెన్స్ ఇలా 40 కిలోమీటర్లు, ఇలా 40 కిలోమీటర్లు మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. మాణిక్రావు గారు, షార్ట్ బ్రేక్.